నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల ప్రార్థనలో నాతో కలిసి అందరూ ఏకీభవించినట్లయితే దేవుని కార్యాన్ని చూస్తారు. పరిశుద్ధుడా, ప్రేమమయుడా యేసయ్య, స్తోత్రములు తండ్రి. ఈ రోజంతా మీ కృపలో నిలిపినందుకై కృతజ్ఞతలు తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న మమ్మల్ని స్వస్థపరచండి. మాకున్న అనారోగ్యం మీతో సహవాసానికి అడ్డు కాకుండా సహాయం చేయండి తండ్రి. పరిపూర్ణత కలిగిన మీ బిడ్డలుగా ప్రవర్తించే హృదయాన్ని ఇవ్వండి ప్రభువా. నీవు నమ్మిన ఎళ్ళ దేవుని మహిమను చూతువు అన్నావు కదా తండ్రి. మీ మహిమ మేము చూడాలయ్యా. మీ క్రియలతో మిమ్ముని మహిమపరచాలి తండ్రి. కాబట్టి మీ దృష్టికి యోగ్యమైన క్రియలను చేసే భాగ్యాన్ని ఇవ్వండి ప్రభువా. శరీర సౌఖ్యాలు మాకొద్దు తండ్రి, యహలోక భాగ్యాలు మాకొద్దు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును అన్నారు కదా తండ్రి. ఆత్మీయకు మించిన ఐశ్వర్యం లేదు. ఆత్మీయ ఎదుగుదల మాకు కావాలయ్యా. మీ కరుణ మాకు కావాలి, కనికరించండి యేసయ్య. ఈరోజు మాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి, ఆయుష్ని బట్టి కృతజ్ఞతలు ప్రభువా. మరణించి ఒంటరితనంతో బతుకుతున్న మీ బిడ్డల్ని ఆశ్రయంగా ఉండండి, ఆత్మీయంగా బలపరచండి. మా ఆత్మీయ జీవితానికి అడ్డుగోడలుగా ఉన్న అపవాది తంత్రాల నుండి విడిపించండి. ఆత్మీయ బలాన్ని ఇవ్వమని, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న విశ్వాసంతో యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.